2019 డీఎస్‌పీ పోలీస్ శాఖల నియామకాలలో ఖమ్మం వాళ్ళకి 36 మందికి పోస్టులు కేటాయించిండ్రని అప్పుడు టీడీపీ, బీజేపీ గవర్నమెంట్ మీద బురద జల్లింది. రాజకీయంగా వాడుకుంది. 2019 ఎలక్షన్స్‌లో గెలిచింది వైఎస్ఆర్‌సీపీ. ఇప్పుడు అదే స్ట్రాటజీ ఫాలో అవుతుంది. ఈ క్యాస్ట్ పాలిటిక్స్ చేస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గెలవడన్నమాట. ఇప్పుడు కూడా డిఎస్సి నియామకాలలో స్పోర్ట్స్ కోటాల ఖమ్మం వాళ్ళకి అత్యధిక పోస్టులు ఇచ్చుకున్నారని, పోస్టులు అమ్ముకున్నారని అలిగేషన్స్ వేసిండ్రు. స్పోర్ట్స్ కోటాలో 382 పోస్టులు ఉంటే అందులో ఎస్సీ వాళ్ళకి 112, పీసీకి 196, ఎస్టీకి 29, ఖమ్మం వాళ్ళకి కేవలం 9 ఉద్యోగాలు వచ్చాయి. మళ్ళీ ఇట్లా దీంట్లో ఇది ఖమ్మం వాళ్ళకే మొత్తం ఉద్యోగాలు వచ్చినాయి అని ఎట్లా మాట్లాడతారు వీళ్ళు? ఎట్లా విష ప్రచారం చేస్తారు? రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ అతను కూడా స్పోర్ట్స్ కోటాలో అన్ని ఖమ్మం వాళ్ళకే పోస్టులు ఇచ్చిండ్రని అతను కూడా అలిగేషన్స్ చేస్తాడు. ఒక రిటైర్డ్ అధికారి ఇదేనా గవర్నమెంట్ సర్వీస్లో ఉండే ఈ చిల్లరకి ఇతను కూడా అంతేనా? అది కాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వము లెక్కలతో సహా అన్నీ బయటపెట్టింది. అంతకు సంబంధిత అధికారులు ప్రెస్ మీట్లు పెట్టి మరి కోటా ప్రకారమే రిజర్వేషన్ ప్రకారం ఇచ్చిన అని మొత్తం లెక్కలతో సహా అన్నీ తేటతెల్లం చేసిర్రు. హారిజాంటల్ రిజర్వేషన్స్, వర్టికల్ రిజర్వేషన్స్ గురించి క్లియర్గా చెప్తూ మరి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పిండ్రు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే లోకేష్ గారు డిఎస్సీలో అవకతవకలు జరిగినాయి అన్నారు కదా, నేను 200 మీటర్ల దూరంలోనే ఉన్నా, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి ఈ డిఎస్సి నియామకాల అవకతవకలు జరిగినాయి అని అనిపిస్తే డిబేట్కి రమ్మన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఈ ఛాలెంజ్ స్వీకరించాలి కదా జగన్మోహన్ రెడ్డి. అతను ఎట్లయినా స్వీకరించాలి అనుకోండి, ఎందుకంటే అతను అబద్ధాల మీద పుట్టిన పార్టీ, తండ్రి శవం పక్కన పుట్టిన పార్టీ. 2019లో కూడా అన్ని ఫేక్ ప్రచారాలు చేసి గెలిచిండు. ఇప్పుడు కూడా అట్లనే గెలవాలనుకుంటుండ్రు. మళ్ళీ అట్లాంటి డిబేట్కి తను వెళ్ళలేకపోతే తన పాలేరులు ఉన్నారు కదా, గుడివాడ అమర్నాథ్, ప్రేర్ని నాని, వీళ్ళని పంపించచ్చు కదా. ఏ సబ్జెక్టు తల తొక్కలేని ఆ ఆడోళ్ళని లక్ష్మీ పార్వతిని, ఆ లక్ష్మీ పార్వతి మనిషే కదా, ఆ లక్ష్మీ పార్వతికి తెలిసిందేం లేదు, తెలియదేం లేదు. నోటికి వచ్చినట్టు లోకేష్ గారి గురించి మర్యాద లేకుండా వాడు వీడు అని మాట్లాడుతున్నారు. మీరు వాళ్ళతోనే ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో ఇలాగే మాట్లాడమని పంపించిండేమో, వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారేమో. ఇంత ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చినప్పుడు నిజంగా డిఎస్సి నియామకాలలో అవకతవకలు జరిగితే పోయి డిబేట్ పెట్టి తేటతెల్లం చేసుకోవచ్చు కదా. కావాలంటే ఒక ప్రజావేదిక మీదనే తేల్చుకోవచ్చు కదా, ప్రజలకే తెలుస్తుంది డిఎస్సి నియామకాలు ఎంత పారదర్శకంగా జరిగినాయి అనేది. ఇట్లా బురద జల్లేసి వాళ్ళే గడుక్కుంటారులే, మనకు రాజకీయ లబ్ధి దొరికితే చాలని అనుకుంటే 2024లో ఓడిపోయిన దానికన్నా ఇంకా ఘోరంగా ఓడిపోతావు జగన్ అన్న. నీకు నీ పరిస్థితి అర్థమవుతలేదు. ఒక్కసారి ప్రజలు అబద్ధం నమ్ముతారు, పదే అబద్ధాలు చెప్తే నమ్మరు. నువ్వు నిజంగా ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీ ప్రశ్నించు, మీ పార్టీ వాళ్ళతో ప్రశ్నించమని చెప్పు. అంతేగాని అబద్ధాలు ఎక్కడైతే అన్ని పారదర్శకంగా జరుగుతాయో వాటి మీదనే బురద జల్లాలని చూస్తాం. డిఎస్సి నువ్వు 2019లో నువ్వు గెలవంగానే డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తాను, ఇయ్యలేదు. కానీ కూటమి ప్రభుత్వం చెప్పినట్టు ఇచ్చింది. నువ్వు సిపిఎస్ రద్దు చేస్తాను వారం లోపల, చేయలేదు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, చేయలేదు. నువ్వు ఇచ్చిన ఏ హామీలు మన ప్రజలకి బటన్ నొక్కుడు కార్యక్రమాలు తప్ప నువ్వు ఎటువంటి డెవలప్మెంటల్ కార్యక్రమాలు అయితే చేయలేదు. నువ్వు రోడ్లు వేయలేదు, డ్రైనేజ్ వ్యవస్థ అట్లాంటివి దాన్ని సరిగా పట్టించుకోలేదు. 9 సార్లు కరెంటు బిల్లులు పెంచినావు, ఆర్టీసీ బస్ ఛార్జెస్ పెంచినావు. నువ్వు చిల్లరిచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నోట్లు లాగినావు. ఇదే నీ రాజకీయం. నువ్వు ఏమి 5 ఏళ్ళు వెలగబెట్టినావని ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నావు. ప్రశ్నించాలంటే పాలసీస్ మీద ప్రశ్నించండి, ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించండి, అవినీతి చేస్తే ప్రశ్నించండి, ప్రజల సొమ్మును కాజేస్తే ప్రశ్నించండి, లా అండ్ ఆర్డర్ దెబ్బతింటే ప్రశ్నించండి, ఎవరికన్నా అన్యాయం జరిగితే వాళ్ళ పక్షాన పోయి నిలబడండి, పోరాడండి. అంతేగాని
మీ స్వలాభం చూసుకుంటే మీకు 2029లో కూడా ఇదే గతి వస్తుంది. 2024లో వచ్చింది.